2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడం, 2015లో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన అనేది జరిగింది. అయితే శంకుస్థాపన జరిగిన తర్వాత వెంటనే అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులు ఇక్కడ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఆ బ్లాక్స్ దగ్గరే ఉన్నాము. అమరావతి నిర్మాణానికి సంబంధించి దగ్గర 1300 ఎకరాలలో ఈ 5 బ్లాకుల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. సో మనం ప్రెసెంట్ అయితే మాత్రం ఈ సచివాలయానికి సంబంధించిన బ్లాక్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్న ఆరోపణలతో, అంటే చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం ఇదంతా కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు. అమరావతి రాజధాని ఎక్కడ నిర్మిస్తామో ముందే చెప్పి వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో ఇక్కడ లోపల ఉన్న భూములు అంటే 4070 ఎకరాల భూమి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని జగన్ ప్రభుత్వం ఆరోపించడం, జగన్ ప్రభుత్వంతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా ఆరోపించి ఈ రాజధాని వద్దు, ఆ 3 రాజధానులే అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ముద్దు అని చెప్పి జగన్ ప్రభుత్వం ఇదంతా కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపేసిన సిచ్యువేషన్ అయితే చూసాం. ఒక్కసారి ఈ బ్లాక్స్ డీటెయిల్స్ కనుక మనం మాట్లాడుకుంటే 1375 ఎకరాలలో సచివాలయం, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఇళ్ల నిర్మాణం, దాంతోపాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రులు వీళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఇవన్నీ కూడా సిఆర్డీఏ చేపట్టింది. మొత్తం సింగపూర్ నమూనాలు, అలాగే లండన్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 2 దేశాల నుంచి కూడా ఇక్కడి నుంచి వచ్చిన నిపుణులు కూడా మనం ఒకసారి భూమి పూజ జరిగినప్పుడు ఆ శంకుస్థాపనలో సింగపూర్కి సంబంధించిన మంత్రులు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు పాల్గొనడం, వాళ్ళ స్పీచ్ కూడా మనం క్లియర్గా అప్పటి విజువల్స్లో కనుక చూస్తే కనిపిస్తుంది. ఎల్ఎన్టీ, నాగార్జున, ప్రెకా అలాగే మరికొన్ని కంపెనీలన్నీ కూడా ఈ టెండర్స్ని దక్కించుకోవడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి మొత్తం ఈ 5 బ్లాకులకి సంబంధించి 2016-17 ఈ టైంలో సుమారు 16,000 మంది కార్మికులు అలాగే నిపుణులు వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. ఒకసారి ఆ రాష్ట్రాలు కూడా మనం చూస్తే తమిళనాడు, అస్సాం, త్రిపుర, ఒడిస్సా, రాజస్థాన్ అలాగే ఇలాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కార్మికులంతా కూడా పనిచేసిన సిచ్యువేషన్ అయితే అప్పట్లో మనం చూడడం జరిగింది. సో వీళ్ళందరికీ అంటే 16,000 మందికి కూడా ఇక్కడ వాళ్ళు ఉండడానికి తాత్కాలికంగా షెడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇక్కడ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఒక చిన్న కిరాణా షాప్స్, ఆ కార్మికులు ఎవరైతే ఏ రాష్ట్రాల వాళ్ళు ఉంటారో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ కట్టడాలకు సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి మొత్తం 5 టవర్స్కి గాను మొత్తం 1,09,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం భావించడం, అలాగే సింగపూర్ ప్రభుత్వం కొంత పెట్టుబడి ఇస్తానడం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వేల కోట్లు వస్తాయి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. కాకపోతే అప్పుడు ప్రధాని మోదీ కొంతవరకు కొన్ని దశలుగా శాంక్షన్ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఎలాంటి శాంక్షన్ జరగలేదు. దాంతో నిధుల సమీకరణ అనేది కూడా కొంత ఇబ్బందిగా మారిన సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఆ 2-3 సంవత్సరాల్లో కట్టినందుకు అప్రాక్సిమేట్లీ 9,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్పి అప్పట్లో న్యూస్ కూడా బయటికి రావడం జరిగింది. దాని తర్వాత జగన్ ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈ బ్లాక్స్ అన్నిటికీ కలిపి ఇప్పటి వరకు అయిన ఖర్చు అంటే అప్పుడు బాబు హయాంలో ఉన్న టైంలో 10,000 కోట్ల వరకు ఖర్చు అయింది. అంటే ఆ 10,000 కోట్లు ఈ రోజున ఈ నీటిలో కలిసిపోయాయా అన్నట్లుగా అయితే ఈ బ్లాక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అయితే అప్పటి టెండర్స్కి అయ్యే ఖర్చు ఇప్పుడు మళ్ళీ ఈ నిర్మాణం చేపడితే అయ్యే ఖర్చు ఒకటే ఆ ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఎందుకంటే ఇయర్లీ సిమెంట్ రేటు కావచ్చు, ఐరన్ రేటు కావచ్చు, దీనికి సంబంధించిన కూలీలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చే జీతాల విషయంలో కావచ్చు, కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది డే బై డే పెరుగుతూనే ఉంటుంది. శంకుస్థాపన చేసి 9 ఏళ్లు దాటింది. సో నిర్మాణం చేపట్టి కూడా 7-8 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా మారిపోతుంది. టెండర్స్ తీసుకున్న కంపెనీలన్నీ కూడా మళ్ళీ ముందుకు వస్తే నిర్మాణం ఖర్చు కూడా వేరేగా ఉంటుంది. అలాగే ఇప్పటికే వీటి మీద 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగమా, ఇవన్నీ తీసేసి మళ్ళీ కట్టాలా ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే చెప్పలేని పరిస్థితి. అలాగే వీటన్నిటికీ రస్ట్ అంటే తుప్పు పట్టేసి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ కట్టడాలు ఎంతవరకు పనికొస్తాయి అనేది ఇంజనీర్లు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ తీసేయాలనే చెప్పే అవకాశమే కానీ
కనిపిస్తుంది. సో ఇది ఎంత లోతుంది అనేది ఒక చెరువును తలపిస్తుంది. ఇక్కడ వరకు కనిపిస్తుంది శాండ్, దాని తర్వాత ఇంకా శాండ్ కనిపించట్లేదు. శాండ్ కనిపించట్లేదు అంటేనే అది ఎంత లోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం హైకోర్టు కూడా దగ్గరలోనే ఉంది. హైకోర్టుకి దగ్గరలోనే ఇవన్నీ బ్లాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నిర్మితమైన ఏవైతే 5 బ్లాక్స్ ఉన్నాయో 5 బ్లాక్స్ పరిస్థితి అయితే మాత్రం సేమ్ ఇలానే ఒక చెరువులా అయితే కనిపిస్తుంది. చెరువులో తీసుకొచ్చి ఒక బ్లాక్ కట్టారా అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చిన ఏపీ మళ్ళీ బాబు హయాంలోకి వచ్చారు కాబట్టి బాబు ప్రభుత్వం దీని మీద మళ్ళీ ఈ 2-3 రోజుల్లో లేదు ఈ వారం 10 రోజుల్లో అయితే మాత్రం దీని మీద ఒక మీటింగ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం దీని మీద మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడు ఏవైతే ఫైల్స్ క్లోజ్ అయ్యా ఆ ఫైల్స్ అన్ని మళ్ళీ ఓపెన్ చేసి రీఓపెన్ చేసి వీటన్నిటిని కూడా చెక్ చేసే అవకాశం ఉంది. సో దీని మీద బాబు ప్రభుత్వం మళ్ళీ టెండర్స్ని కొత్తగా పిలుస్తుందా, అప్పటికే తీసుకున్న టెండర్స్ వాళ్ళ ద్వారానే మళ్ళీ చేస్తారా అనేది మాత్రం తెలుసుకోవాల్సింది. సో ఇది మొత్తం ఎన్ని అడుగుల లోతుకు ఉందండి? 150 అడుగుల వరకు లోపల ఉంది మేడం. కింద పైలింగ్ ఉంది మేడం. మళ్ళీ 30 మీటర్లు పైలింగ్ ఉంది కింద. టెస్ట్ రిపోర్ట్లన్నీ కూడా సేవ్ చేసి పెట్టిండారు. మీరు అందులో పనిచేశారు, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయ్యింది పని ఆగిపోయి. సో మరి ఆ ఐరన్ కావచ్చు, సిమెంట్ అవన్నీ పనిచేస్తాయో మళ్ళీ తీసి కట్టాలా? అది తీసేది ఏముండదు మేడం. స్టీలు కాంక్రీట్ లోపల ఉంది. దాని టెస్ట్ రిపోర్ట్లు ఏదో ఐఐటి ఉన్నాయి కదా మేడం, వాళ్ళు టెస్ట్లు పంపిస్తారు. ఆ టెస్ట్లు పంపించి దాని రిపోర్ట్ ప్రకారం ఫర్దర్ నడిపిస్తారు. సో మరి మీ కంపెనీలకు సంబంధించి అప్పటి ఏపీ ప్రభుత్వం మీకు పైసలు ఇచ్చిందా, ఇంకా పెండింగ్ అలాగే ఉందా? చాలా పెండింగ్ ఉంది మేడం. 7-8 ఏళ్ల కిందట టెండర్స్ దక్కించుకున్నారు. సో మళ్ళీ ఒకవేళ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుందా టెండర్ రూల్ ప్రకారం? కంపెనీ రెడీగా ఉంటుంది కానీ రేట్లు కదా ఉన్నాయి కదా మేడం. అప్పటికి ఇప్పటికి చాలా రేటు డిఫరెంట్లు ఉన్నాయి. సబ్ కాంట్రాక్టర్స్ రావాలి మా కాటికి. సబ్ కాంట్రాక్టర్ని పిలిచడానికి వెళ్తే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారు, 30% అబవ్ చెప్తున్నారు. అప్పుడు ఈ రేట్లు కూడా పెంచితేనే చేయగలదేమో అనుకుంటున్నాను. 2017 రేట్లు ఉన్నాయి. ఇప్పుడు దాంతో చేయమంటే ఎవరు చేయరు మేడం. అన్ని కంపెనీలు బ్యాక్ వెళ్ళిపోతాయి. అన్ని కాంట్రాక్టర్లు పెరిగారు, మెటీరియల్ పెరిగింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తుండేవారు కదా, మొత్తం కిటకిటలాడేదా జనంతో? బాగా జనంతో వర్కర్స్తో బాగుండేది. ఇప్పుడు అది ఊపు వస్తుందని అంటున్నారు. అన్న మరి రేట్లు కూడా పెరిగాయి అనుకుంటే కదా భూమి రేట్లు ఇప్పుడు బాబు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రాజధాని కావడంతో? కౌంటింగ్ ముందు రోజు నుంచి ఈ రోజుకి డబుల్ అయ్యి 25 నుంచి 50 అయిపోయింది. సో అది కన్స్ట్రక్షన్కి సంబంధించి అయితే మాత్రం ఇయర్లీ రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇది స్టార్ట్ చేసి 7-8 ఏళ్ళకి పైగా అయిపోయింది కాబట్టి రేట్లో తేడా వస్తాయి కదా మళ్ళీ ఖచ్చితంగా టెండర్స్కి సంబంధించి అయితే మాత్రం రీకాల్ అంటే వాళ్ళతో మళ్ళీ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ అప్పుడు జనంతో అంటే 16,000 మంది కార్మికులతో ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడేది. కానీ ఇప్పుడు ఎవరూ కనిపించట్లేదు. ఒక్కొక్కరు వచ్చి మళ్ళీ ఈ ప్రాంతాన్ని చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బాబు వచ్చాడు, అలాగే దాంతోపాటు రాజధాని అమరావతి అని కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మళ్ళీ రేట్లు కూడా 50% రేట్లు అనేవి పెరిగాయని ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ చెప్తున్నారు. సో దాంతోపాటు నిర్మాణం మళ్ళీ చేపడితే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.